సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 5వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మరోసారి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తీర్ణ, పీసీసీ నియామకం, ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునే అంశం, పార్టీలోని తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. గత అర్ధరాత్రి వరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యామిని 5వ రోజు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నిన్నంతా కూడా అధిష్టానం పెద్దలతోని సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి, మరికొంతమంది నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు. ప్రధానంగా ఢిల్లీలో వరుస చర్చలు జరుపుతున్నారు. పీసీసీ పదవీకాలం నిన్నటితోని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ యొక్క పదవీకాలం ముగిసింది. అనంతరం నూతన పీసీసీని నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణను విస్తరించాలి. అదేవిధంగా 6 మందికి కేబినెట్ మంత్రులుగా హోదా కల్పించాల్సిన అంశం ఉంది. దాంతోపాటు కొత్తగా పార్టీలో వచ్చేవారికి వివిధ నియోజకవర్గాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. అనంతరం వారిని పార్టీలోకి తీసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు చేపట్టాలి, పార్టీలోకి తీసుకున్న సందర్భంలో స్థానికంగా ఉన్న నేతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇటీవల పరిణామాలు చూసాం. జగిత్యాల్లో జీవన్ రెడ్డి మీద ఇటీవల గెలిచిన సంజయ్ రావుని ఆయన పార్టీలోకి తీసుకున్న అనంతరం కొంత జీవన్ రెడ్డి సీనియర్ పార్టీ నాయకుడు ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం వారిని ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. అట్లాంటి సందర్భాలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఏఐసీసీ దీనిపైన కొంత నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోని ఒక సుదీర్ఘ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా అంశం కూడా ఒక కొలిక్కి రాబోతుంది. అందులో భాగంగానే నేతలు ఢిల్లీలో ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఉదయం 10:25 గంటలకే హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరాల్సింది. కానీ ముఖ్య నేతలంతా కూడా ఈ ఒకరోజు ఢిల్లీలో ఉండాలి, సాయంత్రం సమావేశం ఉందని చెప్పడంతో కొంత తన పర్యటన కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ టూర్ కూడా రద్దయింది. అయితే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మరికొంతమంది నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారు, వారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పదవి రేసులో ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ రేసులో మాత్రం ఒకటి మధుయాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, వీరిద్దరు పేర్లు అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గంగా పరంగానే ఈసారి పీసీసీ పదవి ఉంటుంది, పీసీసీ నియామకం ఉంటుందని కూడా నేతలు ముందు నుంచి కూడా కొంత హింట్లు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఆ నేతలు కూడా ఢిల్లీలో ఉన్న పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా కలుస్తున్నారు, తమకు అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డితోని మహేష్ కుమార్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం 5 రోజుల పర్యటనలో మధుయాష్కి గౌడ్ కూడా అనేక సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలు కూడా అనేక దఫాలుగా సమావేశం అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో తుగ్లక్ రోడ్డు 23 నివాసంలో ఉన్నారు. అక్కడికి నేరుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లారు. ప్రస్తుతం అక్కడ కూడా ఒక సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం ఈ రోజు సాయంత్రానికి అధిష్టానం పెద్దలతో కలిసి వారితోని పీసీసీ నియామకం పట్ల కావచ్చు, అదేవిధంగా పార్టీలో కొత్త వారు వచ్చేవారికి కావచ్చు, వారికి పదవులు ఇచ్చే అంశం కావచ్చు, ముఖ్యంగా ఇప్పటివరకు కేబినెట్లో ఉన్న మంత్రులు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలకు ఎక్కడైతే వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు సంబంధించిన నేతల్ని కూడా రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోవాలి, రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుని వాళ్ళకి చోటు కల్పించాలనే అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇటీవల ఎన్నికల సందర్భంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వారు కూడా కొంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇటీవల జీవన్ రెడ్డికి కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యం వీళ్ళందరికీ ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకుంటారు, ఒకవేళ క్యాబినెట్లో తీసుకుంటే ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారనేది కూడా ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఏఐసీసీ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిపైన పూర్తిగా ఫోకస్ చేసింది.
వెంటనే పిసిసి అధ్యక్షుని ప్రకటించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అదేవిధంగా పార్టీని కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళ కోసమే కొంత పార్టీ కూడా ఆలోచిస్తుంది. అందులో భాగంగానే వరుసగా నేతలతో కూడా చర్చలు జరుపుతున్నాం. అందరి అభిప్రాయాలు ఏకాభిప్రాయం తీసుకొని అనంతరం పిసిసి అధ్యక్షుని పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ముఖ్య నేతలను కూడా కలిసి ఈ రోజు వారితో చర్చించిన అనంతరం తిరిగి ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.